ఫస్ట్ మనం ఒక డ్రై మసాలా చేసుకుందాం. ఈ డ్రై మసాలా చేసుకోవడానికి మనం ఫస్ట్ ధనియాలు, అలాగే దీంట్లో కొన్ని మిరియాలు, దాంతోపాటు గరం మసాలా, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు ఇవి వేసి స్లో మంటలో దీన్ని కొంచెం సేపు వేయించుకోండి. మంచి సుగంధ ద్రవ్యాలు అందులో నుంచి బయటకు వచ్చేంత వరకు లైట్గా వేయించుకోవాలి. మనం ఇందులో కొబ్బరి, జీలకర్ర, సోంపు కూడా వేస్తాం. అవి కూడా వేసి ఇందులో వేయించి దీన్ని పొడి చేసి పెట్టుకుంటాం. సో మంచి గ్రేవీ ఆ టేస్ట్ రావడానికి ఎప్పుడైతే ఈ ధనియాలు ఇవి స్లైట్గా ఇలా గాల్లో ఎగిరేస్తూ వేగుతూ భలే మంచి సువాసన బయటకు వస్తుంది. మనం ఇందులో కొబ్బరి, అది తురిమిన కొబ్బరి కొంచెం లావుగా ఉంది అందుకని ఇప్పుడు వేసాను. అదే ఇంకా ఫైన్గా మార్కెట్లో తెచ్చిన కొబ్బరి పొడి అయితే తర్వాత వేసుకోవచ్చు. జీలకర్ర, అలాగే కొంచెం సోంపు. ఇప్పుడు దీన్ని మరి కొంచెం సేపు ఇలాగే వేయించుకోండి. ఇంకా అద్భుతమైన సువాసన బయటకు వస్తుంది. చూడండి, ఇలా స్లోగా వీటిని వేయించేసి తర్వాత మనం దీన్ని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఇది వేగిందని ఎలా తెలుస్తుంది? ఈ కొబ్బరి ఏదైతే ఉందో దాని రంగు మారుతుంది. మంట తక్కువగా పెట్టుకోండి. దీన్ని స్టవ్ మీద అప్పుడప్పుడు తీసి దాన్ని గాల్లో ఇలా ఎగిరేస్తూ ఉండండి. ఎందుకంటే మాడిందంటే మనకి చేదు వచ్చేస్తుంది. మాడకుండా ఫ్లేవర్ అది చక్కగా పెరిగేట్టు మనం చేసుకుందాం. ఇలాంటి మసాలా మనం ఇంకొకటి మహారాష్ట్రన్ స్టైల్లో గోడ మసాలా అని చేస్తాం, కానీ అది నల్లగా చేస్తారు. కానీ ఇది నల్లగా చేయదు. కొబ్బరిలో ఉన్న పచ్చితనం వెళ్ళేంత వరకు మనం కుక్ చేసుకుంటే చాలు. ఇలా వేయించిన దాన్ని ఇట్లా ఒక ప్లేట్లో తీసుకోండి. మన ఈ మసాలా ఇది చక్కగా వేగిపోయిందో దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకోండి. ఫస్ట్ దీన్ని పొడి చేయాలి. ఫస్ట్ దీన్ని పొడి చేసిన తర్వాత ఇందులో పెరుగు కూడా వేసి పేస్ట్ చేయండి. అయితే ఇది చిక్కటి పెరుగులా ఉంది. నేను పెరుగులో వచ్చే ఆ నీళ్ళు ఉంటాయి చూసారా, ఇవి కూరల్లో వేసుకుంటాను. ఎందుకంటే చాలామంది మజ్జిగలా చేసి తాగుతారు. నేనైతే కూరలలో ముఖ్యంగా పులావులు అట్లా చేసేటప్పుడు పెరుగు, చిక్కటి పెరుగు ఇష్టం. ఆ పల్సటి మజ్జిగ ఏది ఉందో అది కూడా ఈ కూరల్లో వేసుకుందాం. ఈ చిక్కటి పెరుగు ఈ పొడి చేసి దాంట్లో వేసి పేస్ట్ చేసుకున్నాను. మిక్సీ జార్లో వేసి మసాలా రెడీ చేసేసుకున్నాను. సో ఈ మసాలాని మళ్ళీ చికెన్ వేసిన తర్వాత వేసుకుందాం. కానీ ఇప్పుడు మనం వంకాయ ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. అది కరెక్ట్గా మనం డిష్ల్లో వేయకపోతే పేస్ట్లా అయిపోతుంది. నూనెలో లైట్గా వేయించి పక్కన పెట్టి కూర అంతా రెడీ అయిన తర్వాత లాస్ట్లో వేసి దించేయడమే. సో దీన్ని మనం నూనె పోసుకొని ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ అయితే నూనె మనకి చికెన్కి కూడా కావాల్సింది, ఈ వంకాయ ముక్కలకు కూడా కావాల్సిన నూనె మనం వేసుకుందాం. తర్వాత ఈ పైన తొడిమని కొంచెం కట్ చేద్దాం, నాకు కొంచెం తొడిమి ఇష్టం. ఆ తర్వాత ఈ వంకాయని మనకు కావలసిన ముక్కలు సైజ్ కట్ చేసేసుకోండి. దీన్ని ఇలా 4 ముక్కలు, ఈ వంకాయని 6 ముక్కలు, ఈ వంకాయని చూడండి మనకు కావాల్సిన సైజుల్లో కట్ చేసుకోవాలి. సో నూనె వేడెక్కగానే మనం ఈ ముక్కల్ని స్లోగా ఇందులో వేసేయండి. వేసి ఈ ముక్కల్ని నూనెలో ఫ్రై చేసేద్దాం. అయితే వంకాయ ముక్క కొంచెం నూనె కూడా పీల్చుకుంటుంది, కానీ ఈ వంకాయ ముక్కలు చాలా ఈజీగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. కానీ ఇలా ఫ్రై చేసుకుంటే మీకు ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం పట్టదు. మళ్ళీ ఇంకోటి చక్కగా టేస్ట్ అందులోకి వెళ్తుంది. నేను చెప్పినట్టు ఇది ఫ్రై చేసేటప్పుడు కావాలంటే లైట్గా కొంచెం ఉప్పు కూడా ఈ వంకాయల మీద జల్లండి. ముక్క బాగా వేగు టక చూడండి. ఇలా ముక్కల్ని అప్పుడప్పుడు కలుపుకొని వాటిని చక్కగా వేయించుకోండి. ఈ ముక్కలు ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఆ కొనలు లైట్గా రంగు వస్తూ మనకు కుక్ అవుతుంది. ఏదన్నా ముక్క పైననే ఉండిపోయి లోపలికి వెళ్ళకపోతే దాన్ని కిందికి చేసి ఇలా కుక్ చేసుకుందాం. పర్ఫెక్ట్. ఇంకొక 1/2 నిమిషం అయితే ఈ వంకాయ ముక్కలు రెడీ అయిపోతాయి. ఇలా ముందుగా ఫ్రై చేసుకొని ఇలాంటి వంకాయని మటన్లో, చికెన్లో వేసేటప్పుడు ఈ విధంగా ఫిష్, రొయ్యలతోటి కూడా చైనీస్ వాళ్ళు చాలా ఎక్కువగా ఈ వంకాయలు తింటారు. సో ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ముక్కలు తీసుకోండి. ఇలా తీసి కొంచెం ఆ నూనె అంతా తీసేసి ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకుందాం. చెప్పాను కదా, మనకి ఎంత నూనె రెండిటికి కావాలో ఇందులో వేసుకుంటే మనకి ఈ వంకాయలు తీసిన తర్వాత మిగతా నూనెని మనము ఆ చికెన్ కూర చేసుకోవడానికి వాడేసుకుందాం. చూడండి పర్ఫెక్ట్. కానీ ఇలా ముక్కలు పైకి తీసి 1 నిమిషం దాంట్లో నూనె లేకుండా తీసేసుకోండి.
ఈ వంకాయలే కాదు, మన పొడుగు వంకాయలు, నల్ల వంకాయలు కూడా చాలా బాగుంటాయి. సో ఇప్పుడు మనం తీసాం. దీంట్లో ఉల్లిపాయలు, ఆల్రెడీ కొంచెం ఉప్పు మనం వంకాయలు ఫ్రై చేసేటప్పుడు వేసాను కదా, అది అలాగే అందులో ఉండింది. ఇందులో చూడండి, మనం ఉల్లిపాయలు వేసి ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు చిటపట్లాడు. అలా చిటపట్లాడిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద, అలాగే పసుపు, అలాగే ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి. వేసి దీన్ని చక్కగా కలుపుకోండి. ఇందులో మనం చికెన్ ఏదైతే ఉందో, చికెన్ ఇలాంటి వాటిల్లో మీరు కొంచెం తక్కువ వేసుకున్న వంకాయతో పాటు తినేటప్పుడు. అయితే చాలా మొగలాయి వంటల్లో వాళ్ళు మటన్, చికెన్ ఇలాంటివి చేసుకున్నప్పుడు కూరగాయలు ఎక్కువగా వేసుకుంటారు. ఆ కూరగాయలు మటన్ అంటే రోజుకి 2 ముక్క తాకాలి, కానీ కూరగాయలు కూడా అందులో వేసుకొని తింటారు. ఇందులో మనం చికెన్ ముక్కలు వేసుకోండి. వేసి దీన్ని స్లోగా ఇలా వేయించండి. చూడండి, ఇలా వేగి ఆ ముక్కలకు కూడా లైట్గా రంగు రావాలి. ఇలా చేసుకుంటే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ టెక్నిక్స్ ఇవన్నీ నేను వేరే ఇంటర్నేషనల్ కుకింగ్స్లలో నేర్చుకున్నది. సో ఇప్పుడు పర్ఫెక్ట్. మనం తయారు చేసుకున్న ఈ మసాలా మిశ్రమాన్ని ఏదైతే ఉందో ఇందులో వేసేయండి. స్లోగా కుక్ చేసుకోండి. చూడండి, ఇంకొకటి, ఇప్పుడు మనకి మంచి గ్రేవీలా రావడానికి మనకి ఆ మసాలాలు ఇందులో ఉడకాలి, ప్లస్ కొంచెం గ్రేవీలా రావాలి. నేను కొంచెం ఆ మజ్జిగలాగా ఉన్నదాన్ని ఇందులో వేసేసుకుంటాను. వేసి ఇందులో కారం ఎక్కువ వేయకండి, కొంచెం వేయండి. ఆ పచ్చిమిరపకాయల ఘాటులోనే ఫుల్ మజా వస్తుంది. ఇప్పుడు దీన్ని చికెన్ మనం స్లోగా కుక్ చేసుకుందాం. మూత పెట్టేసి ఆ చికెన్లో నుంచి ఆ మసాలాలన్నీ కుక్ అయి నూనె బయటకు వచ్చేదాకా వెయిట్ చేయండి. తర్వాత ఈ వంకాయ ముక్కలు దాంట్లో వేసేయడమే. వేసిన తర్వాత ఇంకో కుక్ చేయదు, లైట్గా కలిపి వదిలేయాలి. ఎక్కువ కలిపామనుకోండి ఆ వంకాయ చితికిపోతుంది. సో ముందైతే ఈ చికెన్ని మనం లైట్గా వేయించాం, కానీ ఇప్పుడు గ్రేవీలో వేసి కుక్ చేసుకుందాం. చికెన్ ఆ మసాలాలతోటి ఓహోహోహో ఎలా చక్కగా ఉంది చూడండి. ఇందులో కొత్తిమీర ఫస్టే వేస్తున్నాను, వంకాయలు వేసే ముందే కొత్తిమీర వేస్తున్నాను. మంట కొంచెం తగ్గించేసుకొని గుత్తి వంకాయ ఫ్లేవర్స్ తోటి మంచి మసాలాదార్ అయిపోయింది. ఎంతో సింపుల్. ఇంకా లాస్ట్లో ఈ డిష్ని అద్భుతం చేయడానికి ఈ వంకాయలు వేయండి. దీన్ని లైట్గా కలపండి. ఇలా మీకు ఇలాంటి డిష్లు మనం అరబ్ దేశంలో అక్కడ చాలా ఎక్కువగా కనిపిస్తాయి. సో దీన్ని ఇంకా కలపకూడదు. చికెన్ ముక్కలుతో పాటు ఈ వంకాయ ముక్కలు ఫ్రై చేసినవి ఇందులో వేయండి. మూత పెట్టేయండి. స్లో మంటలో 1-2 నిమిషాలు మగ్గనివ్వండి. ఉప్పు వేసుకున్నాను, అడ్జస్ట్ చేసుకున్నాను. వేడిగా ఎంతో బాగుంది. జస్ట్ ఆ చికెన్ ముక్కలతోటి ఆ వంకాయ ముక్కల్ని కూడా ఒక 2-3 నిమిషాలు మగ్గితే ఆ మసాలా అంతా చక్కగా దిగుతుంది. అంతే. స్టవ్ కట్టేయండి. తర్వాత దీన్ని అన్నంతో వడ్డించుకోండి, రొట్టెలతో వడ్డించుకోండి, బిర్యానీలతో వడ్డించుకోండి, పులావులతో వడ్డించుకోండి, దేంతో వడ్డించుకున్నా అదిరిపోతుంది ఈ డిష్. మసాలాదార్ కూరలాగా దీంట్లో నుంచి ఆ వంకాయలు చూడండి. ఆ వంకాయ ముక్కలు మనకి విరగకూడదు, ఆ వంకాయ ముక్కల్లా మనకి కనబడాలి. ఇలా ఎంతో ఈజీగా చక్కగా పర్ఫెక్ట్ అయిపోయింది. ఎన్నో రకాల కూరలు చేసుకుంటాం. కేవలం మన దేశమే కాదు, దేశ విదేశాల్లో ఎలా తింటారో అవి కూడా ట్రై చేయాలి. వంకాయ మసాలా కోడి కూర. దీన్ని తయారు చేయడానికి ధనియాలు, మిరియాలు, గరం మసాలా, అలాగే కొబ్బరి, జీలకర్ర, సోంపు చూపించిన విధంగా వీటిని ఒక్కొక్కటి తర్వాత వేసుకొని లైట్ గా మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకొని ఇది మిక్సీ జార్ లో వేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత వంకాయల్ని చూపించిన విధంగా ముక్కలు కట్ చేసి నూనెలో ఫ్రై చేసి ఆ వంకాయ ముక్కలు కూడా పక్కన పెట్టుకోండి. అదే నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, పచ్చిమిరపకాయలు చూపించిన విధంగా ఒకటి తర్వాత ఒకటి వేసి చక్కగా వేయించుకోండి. తర్వాత దాంట్లో చికెన్ వేసి చికెన్ కొంచెం రంగు వచ్చేంత వరకు మంచిగా కుక్ చేయండి. కుక్ అయిపోయిన తర్వాత ఇందులో మనం తయారు చేసుకున్న పేస్ట్ కూడా దీంట్లో వేసి స్లోగా మగ్గనివ్వండి. ఇందులో కొంచెం కారపొడి వేసి స్లోగా మంచిగా మగ్గేంత వరకు కుక్ చేసుకోండి. చివరిలో కొత్తిమీర అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసి వేడిగా అన్నంతో కానీ రొట్టెలతో కానీ తింటే చాలా బాగుంటుంది.